నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 20, 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు ఈస్టర్ సండే. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 29 నిమిషములకు. ఈరోజు తిది సప్తమి సాయంత్రం 6 గంటల 56 నిమిషముల వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఉదయం 11 గంటల 37 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యము రాత్రి 8 గంటల 4 నిమిషముల నుండి రాత్రి 9 గంటల 43 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 4 గంటల 49 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 39 నిమిషముల వరకు. రాహుకాల సమయం సాయంత్రం 4 గంటల 56 నిమిషముల నుండి సాయంత్రం 6 గంటల 29 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 48 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారి 4 గంటల 24 నిమిషముల నుంచి 5 గంటల 12 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం 6 గంటల 43 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 23 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 50 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ధనపరంగా చూసుకున్నట్టయితే విశేషమైన లాభాలు కనబడుతున్నాయి. ఊహించని ఆదాయం పొందుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతోంది. దీంతోపాటు వ్యాపార ఉద్యోగస్తులకి కూడా ప్రమోషన్స్ రావడము, పాజిటివ్ రివ్యూస్ రావడము, మీరు పెట్టుబడులు పెట్టినా కానీ అది ఒకంతకు 100 వచ్చేటట్టు అవకాశం కనబడుతోంది. ఈ రోజుని ఈ రాశిలో ఉండేవారు ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువగా దేనిలో పెట్టుబడి పెడితే మనకి డబ్బులు వస్తాయి అనేది ఒకసారి యోచన చేసుకోండి. రియల్ ఎస్టేట్లో పెట్టాలా, చిట్ ఫండ్స్లో పెట్టాలా, ఇలాగ మీకేవో ప్లాన్స్ ఉంటాయి కదా, ఆ ప్లాన్ ప్రకారము దాని రివ్యూ చెక్ చేసుకోండి. ఎక్కడ పెడితే మనకి ఎక్కువ వస్తుంది అనేది. ₹1 పెడితే ₹100 వచ్చేటట్టుగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకొని పెట్టుబడులు పెట్టుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఒక తలనొప్పి తప్ప మిగతా ఏ అనారోగ్య సూచనలు ఈరోజు కనపట్టలేదు. మీకు చెప్పదగిన పరిహారము గురువుని ఆరాధించండి. గురువు అంటే గురుగ్రహాన్ని ఆరాధించండి. గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం బృహస్పతయై నమః. ఈ మంత్రాన్ని 19 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ధనపరంగా చూసినట్టయితే స్థిరమైన ఆదాయం కలుగుతుంది. పొదుపుతో వ్యవహరించండి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఒకేసారి 2 పనుల్లో ఫలితాలు వస్తాయన్నమాట. విశేషంగా ఒకటనుకుంటే 2 లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. దీంతోపాటు పెట్టుబడులకు పెట్టాలి అని అనుకుంటే కనుక గత పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి కాబట్టి ఆ దిశగా ఇప్పుడు కూడా మీరు పెట్టుబడుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. పరిహారము శనిగ్రహ పూజ చేసుకోండి. దీంతోపాటు నల్లని వస్త్రాలను కనుక దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని 23 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ధనపరంగా చూసినట్టయితే ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. అదుపులో పెట్టుకోండి. కొన్ని ఆదాయ మార్గాలు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారము, ఉద్యోగంలో చూసినట్లయితే అనుకూలత, సావధానంగా వెళ్ళే అవకాశం కనబడుతుంది. పాత సమస్యలు ఏమైనా ఉంటే ఈరోజు పరిష్కారానికి వచ్చే అవకాశము, అది కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా దేనికైనా సరే ఈరోజు పరిష్కారానికి వస్తాయి. పెట్టుబడులు చూసినట్టయితే నూతన వ్యాపార పెట్టుబడులకు అలాంటివి ఏమైనా చెయ్యాలి అంటే కనుక ఈరోజు అత్యంత శుభదినము. వెంటనే కొత్త వ్యాపారాలు పెట్టడానికి యోచన చేసుకోండి. ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే కడుపుకు సంబంధించినటువంటి రుగ్మతలు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఆపరేషన్స్కి వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడిని పూజించండి. హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోండి. దీనితో పాటు ఓం హం హనుమతే నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆదాయపరంగా చూసినట్టయితే కనుక ఆదాయ మార్గాలు చాలా విస్తారంగా ఉండబోతున్నాయి. ఖర్చులను మాత్రం జాగ్రత్తగా చూసుకోండి.
కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపార ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త ఒప్పందాలు, బిజినెస్లో ఛాన్సులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వెంటనే అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. పెట్టుబడులు చూసినట్టయితే కళారంగాల్లో పెట్టుబడులు పెడుతున్నట్టయితే కనుక, అంటే సినిమాలు కావచ్చు, టీవీల్లో కావచ్చు, ఈ రకంగా పెట్టుబడులు పెడితే విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి చర్చించుకుని ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు వేధిస్తాయి, జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా గురువుకి అంటే గురుగ్రహానికి పసుపు దీపం పెట్టండి. గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం గురవే నమః. ఈ మంత్రాన్ని 24 సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చెప్పదగిన దిన ఫలితాలతో పాటు గ్రహస్థితులు కూడా. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.